నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం వేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. వీడియో చివరి చూసిన తర్వాతనే సార్ మీరు కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగండి. సార్ ఈరోజు ఫోటోస్ అడుగుతున్నారు, వాళ్ళు ఎప్పుడో అడుగుతున్నారు మళ్ళీ ఫోన్ చేసి. వెహికల్ ఉందా, ఇంతకుముందు పంపించిన వెహికల్ అంటే సార్ అట్లా ఉండదు సార్. అది వెహికల్ అనేది అది కన్ఫర్మ్గా చెప్పలేము. అందుకోసం ఫొటోస్ పంపించడం దాదాపు తక్కువ చేస్తాను సార్. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వచ్చి తీసుకుంటారని చెప్పేసి చూసి తీసుకుంటారు. అది మీరు ఈరోజు చూసిరా ఒకసారి కాల్ చేసిరంటే మీరు రేపు లేదా ఎల్లుండి వచ్చిరంటే ఏదో చెప్పొచ్చు, ఉంటే ఉంటుంది, పోతే పోతే అని చెప్పొస్తుంది. ఈరోజు ఫొటోస్ పంపించిన తర్వాత 10 రోజులకు 15 రోజులకు ఫోన్ చేసి మళ్ళీ అది సార్ వెహికల్ ఉందా అని చెప్పంటే సార్ నేను దానికి నేను చెప్పలేను. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. దాన్ని నన్ను కొంచెం అర్థం చేసుకోండి సార్, తప్పు ఎవరు అనుకోకండి ప్లీజ్. మనతో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి సార్. మీ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఉంది. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్తాండి. ఈ ఇయర్ లాస్ట్లో నేను ఖచ్చితంగా 50K సబ్స్క్రైబర్లను రీచ్ కావాలనుకుంటున్నానండి. ఆ కోరిక అనేది అట్లా ఉన్నది, అది మీ చేతిలో ఉంది. మీరు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ముందుకు ఛానల్ వెళ్తుంది. నేను చూపించినట్టుగా మీకు ఎవరు చూపించారండి? జెన్యూన్ అయితే చెప్తాను, ఖచ్చితంగా జెన్యూన్ చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనండి. మనది ఛానల్ పేరు ఇది, మన లొకేషన్ వచ్చేసి కోరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. నా నెంబర్ ఇది 8340080553 అండి. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాతనే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చెప్తున్నా సార్. నేను ఫొటోస్ ఇక పైన పంపబడదండి, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. చూసుకోవచ్చు, మీకు చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. వీడియో లెంత్ అనుకోకండి, సోది అనుకోకండి అంతకు మించి. ఎందుకంటే దానివల్ల తీసుకునే వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది చెప్తున్నా సార్ నేను. ఓకే, మీకు ఫస్ట్ చూపిస్తే చిన్న స్క్రాచెస్ ఎక్కడ ఉన్నాయో అది కూడా మీరు కొంచెం గమనిస్తే మీకు ఐడియా ఉంటుంది సార్. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ స్క్రాచెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది యాక్సిడెంటే కాలేదండి, ఇది ఇక్కడ ఒక చూసుకోవచ్చు సార్. ఇది చిన్న డెంట్ ఉంది, ఇది కూడా ఓకేనా. మీకు చూపించుకుంటే చెప్పడం కారణం ఏంటంటే ఐడియా కోసం సార్. ఇది నార్మల్ అండి, ఇది ఒకటి ఉంది, ఇక మీకు ఎక్కడ ఏం లేదు. ఇది ఒకటి ఇంత క్లియర్గా మీకు ఎవరైనా వివరించండి ఉంటే దయచేసి వాళ్ళ దగ్గర తీసుకోండి. మీకు డ్యామేజ్ ఉన్నది ఖచ్చితంగా చూపిస్తాను నేను. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చిన్నగా ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది ఓకేనా. ఓకే, అది బయట దూరం చూస్తే ఎంత కనిపిస్తుంది, కానీ దగ్గర తీసుకొచ్చినా కాబట్టి పెద్ద కనిపిస్తుంది. ఓకేనా. ఓకేనండి, ఇప్పుడు మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. వెహికల్ నచ్చిన తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికి ఫోర్స్ ఏం చేసేది లేదు సార్. ఇది ఇంటీరియర్ చూసుకుంటే ఇట్లా నీట్ ఉందండి. సీట్ చూసుకోండి, సీట్ ఒకటి కొంచెం డ్యామేజ్ ఉంది, ఇది కూడా మీరు గమనించాలి సార్. ఇది కూడా ఓకే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. ఎట్లా ఉంది లోపల మాత్రం ఎట్లా ఉంది అది కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్. ఇది ఎట్లా ఉంది. రూఫ్ చెక్ చేసుకుంటే కూడా ఓకే సార్, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది సార్. ఇక మీరు 2 మినిట్స్ చూస్తున్నారు కదా, దాదాపు నేను కూడా తక్కువనే పెడతాను సార్. ఎందుకంటే అది ఎయిర్ బ్యాగ్ ఎయిట్ సైడ్ కూడా చూపిస్తారు చూడండి ఒకసారి. సో చూసుకో సార్, ఇక్కడ కూడా స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. డోర్ సైడ్ ఇది, లెఫ్ట్ డోర్ సైడ్ ఇది ఓకేనా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. ఇది డిజైర్ వీడే ఆప్షనల్ అండి. ఇది మోడల్స్ 2020 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం వ్యాలిడ్ ఉందండి. రీడింగ్ చూపిస్తే చూడండి ఒకసారి. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, రీడింగ్ చూసుకోవచ్చు. రీడింగ్ మాత్రం 77,000 ఉందండి, చూసుకోవచ్చు. నార్మల్గా చూపిస్తే సార్ చెప్పండి సార్, నోడుతున్నారు అది కాబట్టి చెప్తున్నాను నేను ఓకేనా. లోపల తీసుకునే మాత్రం ఇట్లా ఉందండి, మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇది 5+1 అనేది చూసుకోవచ్చు, ఇది కూడా ఓకేనా సార్. సార్ దీని ప్రైస్ చేసి ఓనర్ 8,50,000 చెప్తున్నారు సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఓకే సార్, మీకు బీడింగ్ చూపిస్తే చూసుకోవచ్చు సార్. ఇది టోటల్ మాత్రం ఒరిజినల్ వెహికల్. ఇంతకుముందు ఒకళ్ళు అంటే రీడింగ్ కరెక్ట్గా ఉంచారు, కాకపోతే ఓనర్ చేసిండు తీసేసినట్టు మళ్ళీ తక్కువ చేసిండు సార్. వెహికల్ తీసుకునే ముందు 1-2 సార్లు కొని తీసుకోండి సార్, అది చూసి తీసుకోండి సార్. ఇట్లా ఉంది సార్, ఇది బీడింగ్తో సహా ఖచ్చితంగా చూపిస్తాను నేను. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. డోర్స్ మాత్రం నీట్ అండ్ ఉన్నాయండి, నీట్ అండ్ క్లియర్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా డోర్స్ మాత్రం ఏమి రిప్లేస్ ఏం కాలేదు సార్. ఇది ఇట్లా ఉన్నది.
ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది మీకు ఐడియా కోసం చెప్తున్నాను సార్. నేను ఎవరైనా తీసుకునే వాళ్ళు ఒక ఐడియా ఉంటాయని చెప్తున్నాను సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్. ఒకవేళ వెహికల్ కొనే ముందు 1-2 సార్లు చూసి తీసుకోండి సార్. అది వెహికల్ ఎట్లా ఉందని మీకు ఐడియా వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీకు తెలిసిన ఎవరైనా మెకానిక్ ఉంటే తీసుకొచ్చుకొని చూపించుకోండి సార్. ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది బ్లీడింగ్ ప్రతి దాంట్లో నేను ఆప్రానా పిల్లర్ అని ఖచ్చితంగా చూపిస్తాను సార్. అది ఇది కూడా చూసుకోవచ్చు. డోర్సు నేను గ్లాస్ కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఉంది. ఏమైనా చేంజ్ అయితే కదా మీకు కూడా తెలుస్తుందని చెప్పి చెప్తున్నా సార్. నేను అంతకు మీకు ఏం లేదు, సోది ఏం లేదు సార్. ఇలా డైరెక్ట్ ఎప్పుడు నాకు అలవాటు సార్. నాకు కొంచెం మళ్ళీ తప్పుగా అనుకోకండి అందులో కూడా. సార్ ఇది డిక్కీ చూసుకోవచ్చు సార్. డిక్కీ మాత్రం ఎక్కడ ఏం చేంజ్ ఏం కాలేదు. ఇది కూడా ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా. ఓకేనా. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. లోపల చూసుకుంటే మాత్రం ఇట్లా సార్ డిక్కీలో. ఓకేనా సార్. సార్ స్టెఫిని మాత్రం 70% వరకు ఉంది సార్. 70-80% వరకు ఉంది. ఓకే ఉంది. ఓకేనా. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. ఓకే సార్. ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంది సార్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ మాత్రం కొత్తది ఉంది సార్. ఇది 23 ఉంది బ్యాటరీ వచ్చేసి. షో పట్టి కానీ ఏది చేంజ్ కాలేదు సార్. ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పిల్లర్ చెక్ చేసుకోవచ్చు అండి. ఇట్లా ఉంది పిల్లరు. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది. ఇది కూడా కనిపిస్తుంది కదా మీకు, చూసుకోవచ్చు. ఓకే. డిక్కీ బాగానే తీసుకుంటే ఇట్లా ఉందండి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. ఇట్లా ఉంది సార్. ఇది కూడా ఓకేనా. ఓకే సార్. మీకు ఇప్పుడు లైటింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. లైటింగ్ చూసుకుంటే హెడ్ లైట్ టోటల్ ఓకే ఉందండి. అంటే ఫేడ్ ఏం కాలేదు. ఇండికేటర్ కూడా ఓకే ఉంది. ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా మీకు మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్ చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉన్నాయి, చూసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఇండికేటర్ ఓకే ఉంది. అది చూసుకున్న మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్ సేమ్ ఉంది, వర్క్ చేస్తుంది చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉందని చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఓకే. బ్యాక్ సైడ్కి వస్తే ఇండికేటర్ ఓకే ఉంది, కానీ ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది చూసుకోవచ్చు అండి. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయింది. ఇది వెహికల్ ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉందండి, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇండికేటర్ అనేది వస్తుంది. ఇక్కడ గ్లాస్ అనేది బ్రేక్ అయిందండి పైనది. ఓకే. ఇక్కడ వరకు ఓకే అండి. మీకు టైర్స్ చూపిస్తాను, గ్లాస్ చూపిస్తాను చూడండి ఒకసారి. టైర్స్ చూసుకుంటే 100% టైర్స్ ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇది ముంగ టైర్స్ చూపిస్తాను మీకు. రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఇది కూడా సేమ్ అంతే ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉంది, పర్ఫెక్ట్ ఉన్నాయి. టైర్స్కి ఏం ప్రాబ్లం ఏం లేదు. 4 టైర్లు చూసుకుని 4 టైర్లు సేమ్ ఉన్నాయి సార్. ఇది చూసుకోవచ్చు, మీకు క్లియర్గా ఉంటుంది. ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా అంతే ఉందని చూసుకోవచ్చు. ఓకేనండి. మీ గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇది కూడా చూసుకోవచ్చండి. ఇది సిఏ ఉంది ఇక్కడ. ఇది బి సిరీస్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఇది సేమ్ ఉంది. ఇది సిఏ ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిఏ ఉంది. ఇది కూడా సేమ్ సిఏ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్ సిఏ ఉంది సార్. ఓకేనా సార్. టోటల్ ఓవరాల్గా చూసుకుంటే వెహికల్ మాత్రం ఎట్లు సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నా పెద్ద రిక్వెస్ట్ ఇదేనండి. ఓకేనా సార్. థ్యాంక్ యూ. ఇందాక చూపించిన వెహికల్ అండి, డిజైర్ అండి, స్విఫ్ట్ డిజైరు. వీడియో ఆప్షన్ అండి. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి. ఇంతకుముందు ఒకసారి షోరూమ్ ట్రాక్ అని చేశాను, కాకపోతే ఓనర్ వేసింటే వాళ్ళు తక్కువ వేసారు. అది దానికి ప్రాబ్లం నాది కాదు సార్, ఎందుకంటే నేను చేసేటప్పుడు కరెక్టే ఉంది వెహికల్. ఓకేనా. షోరూమ్ ట్రాక్ ఉంది. టైర్స్ మాత్రం ఆల్రెడీ పర్ఫెక్ట్ అండి, ఆల్రెడీ చూపించాను కూడా. 100% టైర్స్ కూడా సింగిల్ కీ ఉంది దీనికి కూడా సార్. దీని ప్రైస్ వచ్చి 8,50,000 చెప్తున్నా సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. మీరు కూడా మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సార్ వెహికల్ చూసి కొనే ముందు ఒకటికి 2 సార్లు చూసి కొనండి సార్. అది కూడా ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్, ఇట్లా ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా చూసి తీసుకోవాల్సి ఉంటుంది సార్. అది ఎవరిని తప్పడానికి ఏముండే సార్. జై జవాన్ జై కిసాన్ జై హింద్.